కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్కటి తినునో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకో అలాగూ చేసి అట్టి తిని ఆ పాత్రలోని త్రాగవలెను. హేబేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా కరుణావాచల గలవాడును శాంతమూర్తి అత్యధిక కృప గలవాడు ఉండి తాను చేయని ఉద్దేశించిన కీడు చేయ పశ్చాత్తాపడ మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపు ఆయన తట్టుతే. 25వ వచనం చదువుదాం అందరం. 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను వెలిగించిన దేవుడైన యెహోవా నేను పంపిన మిడతలను గొంగళి పురుగులు పశు పురుగులు చీడ పురుగులను అను నా మహాశయ మీకు మరలా అని ప్రార్థన చేసుకుందాం. గల తండ్రి, దయా కనికరం గల మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాను. ఉదయకాల సమయంలో మీ స్వరక్తం ఇచ్చుకున్న ప్రజలను కూడా చేర్చారు. యోహాను సువార్త 4:4 వచనాన్ని ఆధారం చేసుకుని సంఖ్యాకాండం 16:2 వచనం ప్రభువా 29-30 వచనం ఆధారం చేసుకొని ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మరి నువ్వు సమస్త ఆత్మల శరీరాలకు దేవుడవు నీవని, మరి ఒక్కడు చేసిన పాపను బట్టి సమను శిక్షించుదువా అని మోషే అహరోనులు బ్రతిమలన్నట్టుగా చూస్తూ వచ్చాం. అయితే చూసుకుంటూ వస్తే నా జీవితంలో ఆదాము చేసిన పాపమును బట్టి నేను మరణం పొందాలి. అయితే ఆ మరణం నుండి తప్పిన దాని కొరకై నా విషయంలో ప్రభువా మీ రక్తమాంసంలో పాలివాడిగా చేయబడి నా పాపముల నిమిత్తం మీరు ప్రాయశ్చిత్తం ఉంది. నా పాపం నుండి ప్రతీకారం చేయక నా నిమిత్తం ప్రభువా మీరు అప్పగించబడి ప్రభువా మరి గాయపరచబడి నల్లగొడబడుతూ వచ్చారు. స్తోత్రములు. ఈనాడు నేను ఈ రీతి ఉన్నానంటే నీ కృపస్వామి అందరికీ ఆరాధిస్తూ పూజిస్తున్నాను. దేవా రోమపత్రిక 6:10-11 వచ్చిన ప్రకారం దేవా మీరు నా కొరకై మృతి పొంది తిరిగి లేచిన కారణాన్ని బట్టి నన్ను పరిశుద్ధపరిచారు. అందరికీ ఆరాధిస్తూ పూజిస్తున్నాను. నా జీవితంలో ప్రభువా పాపం చేసింది నేనైతే, శిక్ష పొందవలసింది నేనైతే, మరణం పొందవలసింది నేనైతే నా స్థానంలో మీరుండి నన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా పవిత్రునిగా చేయడానికి కొరకై మీరు మరణంలో ప్రభువా పాలువాడిగా చేయబడుతూ వచ్చారు. దేవ నా కొరకై భూమి మీద మరణ భయం తొలగించారు. నా కొరకై చేసిన శిలువ బలియాగాన్ని బట్టి నాకు రక్తమాంసం పాలువాడికి చేయబడి పొందిన శిలువ బలియాగాన్ని నేను చెల్లించలేక మీరు ఇచ్చిన రక్షణ పాత చేత పుచ్చుకొని భూమి మీద నాకు సంఘం ఇచ్చి సహవాసం ఇచ్చి, అంతేకాదు మీ శరీరాన్ని మీ రక్తాన్ని నాకు అనుగ్రహించి నన్ను పరీక్షించుకునే వానిగా సిద్ధపరిచి ఓ దినం నేను మరణిస్తే నేను నిత్యరాజు ఉండే నిరీక్షణ భూమి మీద నాకు కలిగజేసిన దాన్ని బట్టి నేనేం చెల్లించలేక మీరు ఇచ్చిన రక్షణ పాత చేత పుచ్చుకొని నా హృదయం స్తుతి సమర్పిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ మరి పరిచయ నిమిత్తం ప్రభు మా ముందుకు తీసుకు లేఖనాలు దీవించండి. మాతో మీరు మాట్లాడండి. వాక్యం నీది, సంఘం నీది, స్వరం నీది, ప్రజలు నీవారు. మేము గొర్రెలమే ఉన్నాం. మా ప్రధాన యాజకుడు కాబట్టి ఇతరులు బోధించి భ్రష్టు కాకుండా సాయం చేయు. నన్ను నూతనపరచు, బలపరచు, ప్రత్యేకించు. నాతో కూడా ఉన్న ప్రజలను బలం పొందడానికి నన్ను నీ నోటిలో ఉమ్ముగా, నీ పాదకు చెప్పుల వలె, నీ వస్త్రం చెంగు వలె, నీ నోటి బూరగా నన్ను వాడుకొను. మరోసారి నీ శ్రద్ధను కడి నూతనపరిచి నా అంతరంలో నీ ఆత్మ నుంచి, నా అంతరంలో ధర్మశాస్త్రం నుంచి, నాటి మాట నుంచి తెరబడిన ఆకాశం చూపించి మీ సింహాసని యొక్క
చల్లని మెల్లని స్వరాన్ని మాట విడుదల దయచేసి సంఘానికి మీరు అనుగ్రహిస్తారని, సంఘ క్షేమాభివృద్ధి కొరకే మీరు సంఘాన్ని పరిశుద్ధపరుస్తారు. రక్షణ లేని వారు రక్షణ పొందిన వారు ఆత్మీయ మేలు సహాయపడతాను చెల్లిస్తూ చలేఖనాన్ని దీవిస్తారని వాగ్దానం ఆధారపడుతూ ఎట్లా ప్రారంభించడం ముగింపు వరకు మీ నడుపుతున్న నాయకత్వం రక్త పురుషను కోరుతూ గ్రహించగల మనసు వినగల చెల్లిని ప్రజలకు సంఘాన్ని అనుగ్రహిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి పురాణాన్ని బట్టి ఆరాధించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. సంఘము ఆత్మీయ క్షేమం కొరకై దేవుడు మనకు సంఘానికి వాగ్దానాలు అనుగ్రహిస్తూ వచ్చాడు. సంఘానికి మనకు వాగ్దానాలు ఇచ్చిన తర్వాత, సంఘానికి కాదు వ్యక్తిగతంగా కూడా మనకు వాగ్దానాలు ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని విడిచిపెడతాం, మర్చిపోతాం. లేకపోతే ఆ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తాం. దాని వెనక ముందు, దాని లోతు, దాని వెడల్పు అనేది మనం అనేకసార్లు గ్రహింపు లేని వారుగా మనం ఉంటాం. అయితే ఇక్కడ హేబేలు గ్రంథంలో మనం చదువుతూ వచ్చినటువంటి భాగంలో మరి 13వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు ఎవరంట? కరుణా సంపన్నుడు గలవాడుగా, శాంతమూర్తి కలిగిన వాడుగా, అత్యంత కృప కలిగిన వాడే ఉన్నట్టుగా ఆయన మరి చేయనుద్దేశించిన కీడు చేయకేం చేస్తున్నట? పశ్చాత్తాపడుతున్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు ఆయన వాక్కు తిరగక మనం వాగ్దానం బట్టి సంతోషించి ఈ సంవత్సరం నేను బహుగా ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తాను వాగ్దానం ఇచ్చిందనుకో, మనం ప్రార్థన మర్చిపోయి ఏం చేస్తాము? వాగ్దానం పట్టుకొని దేవుడు ఆశీర్వదిస్తా అంటాడు. నేను నీకు సంతోషం అనుగ్రహిస్తాను అనుకో, మనకు సంతోషం ఎప్పుడుంది అనుకుంటాం. కానీ సంతోషం వెనకలు ఏముంటుందంటే దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, రకరకాల బాధలు ఉంటాయి. ప్రతి వాగ్దానం వెనకల ఏదో ఒకటి దాగి ఉంటుంది. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘంలో కూడా వాగ్దానాలు మనకి మొట్టమొదటి వాగ్దానం ఆయన సమస్తము నూతనంగా చేస్తాడు. అంటే నూతనంగా ఎప్పుడు చేస్తాడు? మళ్ళా సంవత్సరాన్ని చేస్తాడు, అంతేనా? ఎప్పుడు చేస్తాడు నూతనంగా? అంటే ఆ నూతనంగా అది మనం పొందాలి అంటే ప్రభు వాక్య ప్రకారం మనం జీవించాలి. రెండోదిగా వాగ్దానం మనం ఏం చూస్తూ వచ్చాం? దావీదు సమస్తమును సంపాదించుకున్నాడంటే అర్థం ఏంటి? దాని వెనక ముందు అని దాని గురించి అనేక సంగతులు ఉన్నాయి. ఒకటితో అయిపోలేదు. సంవత్సరాల తరబడి మనం వాక్యం ధ్యానించిన దేవుడు మనకు ఆ వాక్యాన్ని మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. అయితే ఇక్కడ వాగ్దానం అనేది దేవుడు మనకి ఇచ్చిన తర్వాత దాని విషయంలో మనం చాలా శ్రద్ధ కలిగి మనము ప్రభు వైపు చూస్తూ ప్రభు మీద మనం ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. అందుకని హేబేలు గ్రంథం మనం చూసినప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం చూస్తూ వస్తే గొంగలి పురుగు, పసురు పురుగు, చీడ పురుగు అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. అంటే మరలా ఇస్తానంటే పంట అనేది ఇప్పుడు వ్యవసాయకుడు భూమిని సిద్ధపరిచిన తర్వాత ఆ భూమిని సాగు చేసి మెత్తనపరిచి దానిలో నీరు గట్టి తర్వాత దాంట్లో విత్తనం వేసి మరి అది మొలకెత్తిన తర్వాత దానికి ఆ మొలక వెత్తక మునిపే గడ్డి అనేది వస్తుంది పొలంలో. మొట్టమొదటి గమనించాల. ఏ పొలంలో అయినా చూడు, వర్షం రాకముందు రైతు వ్యవసాయకుడు ఏం చేస్తాడు? పొలాన్నంతా మొత్తం ఇరుసాలుగా అన్ని దున్ని వేసేసి మెత్తని చేసేసి రెడీగా పెడతాడు వర్షం కొరకు. వర్షం వచ్చి పదునైన తర్వాత వెంటనే వ్యవసాయకుడు ఏం చేస్తాడు? వెళ్ళి పొలంలో విత్తనములు విత్తుతాడు. అంటే విత్తనములు విత్తిన తర్వాత ఒక వారం లేదా వారం తర్వాత మనం విత్తిన విత్తనము ఎట్లా ఉంది అని పరిశీలిస్తాడు. పరిశీలించాడా? పొలంలోకి వెళ్ళి పరిశీలించినప్పుడు మొట్టమొదటి ఏం కనపడుతుంది? పొలంలో గడ్డి కనపడుతుంది. విత్తనం కంటే ముందు ఏం కనపడుతుంది అంటే గడ్డి. మరి శత్రుడు అనగా అపవాది సాదృశ్యంగా విత్తనము, మంచి విత్తనం విత్తిన తర్వాత ఆ విత్తనము ఎదగక ఉండునట్టుగా పక్కన ఏది మొలుస్తుందట? గడ్డి. అదే రీతిగా వాక్యం అనేది మనలో దేవుడు విత్తిన తర్వాత అది ఫలించి అది వర్ధిల్లి
నూరంతల ఫలం పొందినట్టుగా దేవుడు ఇష్టపడినప్పటికీ ఆ విత్తనం అనేది అనగా వాక్యం అనేది ఫలించలేని స్థితిలో శత్రుడు ఇక్కడ ఏం చేస్తాడంటే లోక సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, సమస్యలు, రకరకాల శోధనలు నా జీవితంలో, నీ జీవితంలో, సంఘ జీవితంలో దేవుడు ఆ శత్రుడు అనేవాడు తీసుకొని వస్తాడు. అంటే ఈ శోధన అనేది, ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది? ఇక్కడ వాక్యము ఎదగకున్నట్టుగా, వాక్యములో మనం ఎదగకున్నట్టుగా, లేదా వాక్యము ఫలించుకున్నట్టుగా. అందుకనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సంవత్సరము పంటను నేను మరలా ఇస్తాను అంటే ఆ పంటను మనము పొందాలి అంటే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిపడతా ఉంది ఇక్కడ. అందుకనే విత్తనము అనేది మనలో దేవుని వాక్యం అనేది పని చేయకుండా శత్రుడు ఇక్కడ పని చేస్తాడు. ఇక్కడ మనకి చూడండి, మనకు యోహాను సువార్తలో లేదా మత్తయి సువార్తలో 13వ అధ్యాయం ఒక మాట మనకు జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ 13వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, ఇది నేను చెప్తున్న మాట కాదు కానీ 13వ అధ్యాయములో 13వ అధ్యాయము 4వ వచనం, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోపకన పడెను, పక్షులు వచ్చి వాటిని, అంటే విత్తనము అనేది ఇప్పుడు ఎక్కడ పడింది? త్రోపక్కన పడింది. ఇదే 13వ అధ్యాయంలో ఇక్కడ ఇంకొక వచనం ఇక్కడే జ్ఞాపం చేసుకుందాం. తర్వాత 19వ వచనం అందరం కలిసి మనం చదువుదాం ఈ భాగాన్ని. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోపక్కన విత్తబడినవాడు అంటే మనం గమనించాలా, ఫలించాలి అంటే, మరలా సంవత్సరం పంట మనం పొందాలి అంటే మనం ప్రారంభంలో రక్షించబడ్డాము, రక్షణ పొందిన తర్వాత దేవుని సంఘములో చేర్చబడ్డాము, ఆయన మరణ పునరుత్థాన భూస్థాపనలో మనం ఐక్యత చేయబడుతూ వచ్చాము, సంఘములో మనం ఇప్పుడు నాటబడ్డాము. నాటబడిన తర్వాత ఆ యొక్క వ్యక్తిలో ఫలాలు దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాలా, ఏం చూడొస్తున్నాడు దేవుడు? ఫలములు చూడాలని. అయితే ఇక్కడ దేని వాక్యం, అందుకని అక్కడ మనం చూస్తూ వచ్చాం 18వ వచనంలో విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడు అన్నాడు. అంటే ఈ విత్తనముల గురించి, అంటే ఇక్కడ మనకు వాక్యము అనేది మనం గమనించాలి. ఇక్కడ విత్తనం ఏం చూపిస్తుంది? ఇక్కడ వాక్యము. ఎప్పుడైతే మనము ఈ వాక్యమును హృదయములో అంగీకరించక పెడచెవున పెట్టేవారిగా ఉంటూ ఒకవేళ మనం ఉన్నాము అంటే వాక్యము మనలో కార్యము చేయడానికి ఏమాత్రం ఉపయోగం లేదాడ. మనసు ఎక్కడ ఉంది? వాక్యము మనం విడిచిపెడుతున్నాం. అందుకని ఈ వాక్యము మనలో పని చేయడం లేదు. అందుకనే వాక్యం మనకు హృదయములు ఏం లేదంట, చోటు లేదంట. అందుకని అంటాడు కదా యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనంలో అక్కడ స్పష్టంగా ఒక మాట అంటాడు. ఏమన్నాడు అక్కడ? చదవండి గురి గట్టిగా. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు కాబట్టి నా వాక్యమును వినువారై ఉండి నా వాక్యమందు నిలిచిన వారైతే. అదే మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడింది? అంటే ఇక్కడ మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి ఏమొస్తుందంట? మహిమ వస్తుంది. అంటే ఇప్పుడు
ఫలించలేదు అంటే మహిమ లేదు. ఫలించలేని కారణం ఏంటంటే హృదయంలో ఏం లేదంట, వాక్యం లేదు. చూడు అదే మాట యోహాను సువార్తలోని అక్కడ 8వ అధ్యాయంలో ఇంకొక మాట 30 చదువమ్మా. కాబట్టి మీలో నా వాక్యమునకు, కాబట్టి హృదయంలో వాక్యం విత్తనం లేదు. భూమిలో విత్తనం వేసినప్పుడే ఆ భూమి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ భూమి కూడా మంచి నేల, సత్తవ గల భూమి. ఒకవేళ సత్తవ లేని భూమిగా ఉంటే ఆ విత్తనము కూడా అది సరిగా ఫలితం ఇవ్వదు. అందుకనే భూమి ఎట్లుండాలంట, సత్తవ గల భూమి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మనల్ని సత్తవ గల భూమిలో మనం నాటేను అని దేవుని వాక్యం రాయబడింది. అంటే మనము మంచి నేలన అనగా దేవుని యొక్క సంఘము, దేవుని సంఘములో మనము నాటబడి, అందుకనే నాటబడిన వారముగా మనం ఉన్నామని దేవుని వాక్యం సెలవు. నాటబడలేని వాడైతే ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడంట, ఎక్కడ త్రోవా అంటాడు కదా యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 21:29 ఏమన్నాడు అక్కడ, చదవండి. 21:29 ఏదమ్మా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 19 వచనం. కదా. కాబట్టి ఇక్కడ త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టుని చూచి, అంటే ఈ త్రోవ పక్కన అంజూరపు చెట్టు అనేది దేన్ని చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మనకి కదా. అందుకనే మనం ఆ విత్తనము త్రోవ పక్కన పడింది కాబట్టి, అనగా దుష్టుడు ఆ విత్తనం ఏం చేశాడంట, ఎత్తుకొని పోయినాడు కాబట్టి, అందుకనే అది అపవాది సంబంధిలో మానవుడు చిక్కుకున్నాడు కాబట్టి, దేవుని వాక్యం అంటే ఇష్టం లేని జీవితము, ఏదో వస్తాడు వెళ్ళిపోతుంటాడు. అయితే ఇక్కడ మాత్రం ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆకలితో వచ్చాడు, ఎంతో ఆశతో వచ్చాడు. ఆ ఆకులు పచ్చగా ఉన్నాయి. అయితే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు, కానీ అందులో ఏం లేదంట, ఫలం లేదు. అంటే ఈ చెట్టు ఎక్కడుంది ఇప్పుడు? త్రోవ పక్కల ఉన్నది. అంటే త్రోవ పక్కల ఉన్నది అంటే అర్థం ఏంటిది? సహవాసంలో లేడని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సహవాసంలో లేడు. అయితే ఇక్కడ సహవాసంలో లేని కారణాన్ని బట్టి అది ఎక్కడ ఉంది ఇప్పుడు? త్రోవ పక్కల ఉంది. త్రోవ పక్కల ఉండేది ఎవరు కదా? ఎవరుంటారు త్రోవ పక్కన? దరిద్రుడు, గుడ్డి భిక్షగా అడుక్కుంటున్నాడు త్రోవ పక్కన కూర్చొని. దరిద్రత అనేది ఉంది. దేవుని మీద ఆసక్తి లేదు, కానీ ప్రజల మీద ఆసక్తితో దరిద్రత కలిగి జీవించేటువంటి జీవితాన్ని చూపిస్తుంది. లోక సంబంధమైన జీవితం చూపిస్తుంది ఇక్కడ త్రోవ పక్కన. అందుకనే అటువంటి త్రోవ పక్కలో ఉన్నటువంటి మానవుని జీవితాన్ని దేవుడు మనం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు కదా? లూకాసు వార్త 13వ అధ్యాయం ఒక మాట చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం చదువమ్మా. 6వ వచనం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క త్రోపకటువంటి ఆ అంజూరపు చెట్టు ఇప్పుడు ఎక్కడుందంట? అది ద్రాక్ష తోటలో నాటబడి.
ఏం చేసినాడు ఇక్కడ? అంజూరపు చెట్టును నాటబడి ఉండెను, నాటాడు, ఆడి విత్తనం వేయలేదు. అంటే మనం త్రోపక్కలు ఉన్నటువంటి మన జీవితం, లోక సంబంధమైన జీవితం, పాపమైన జీవితంలో మనల్ని దేవుడు రక్షించుకొని ప్రత్యేకించుకొని మనం ఆత్మీయంగా ఫలించాలని, ఆత్మీయంగా తండ్రికి మహిమ కలగాలని దేవుడు ఉద్దేశించి మనల్ని పరిశుద్ధపరిచి ప్రత్యేకించి జీవం గల దేవుని సంఘములో దేవుడు మనల్ని ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ నాటాడంట. నాటెను. ఎక్కడ నాటాడంట? అది ద్రాక్ష తోట. అంటే ఏం సాదృశ్యం? మనకి సంఘానికి సాదృశ్యం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ స్పష్టంగా అక్కడ రాయబడిన మాట ఏం రాయబడింది అక్కడ చూడండి. ఇశ్రాయేలు వంశము, ఇశ్రాయేలు సైన్యము అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అది దేవుని సంఘం. అది ద్రాక్ష తోట, దేవుని సంఘం. ఇప్పుడు దేవుడు ఆ ద్రాక్ష తోటలో అనగా ఆ సంఘములో అంజూరపు చెట్టు నాటాడు. అంజూరపు చెట్టును గురించి అనేక సంగతులు దేవుని వాక్యంలో వ్రాయబడ్డాయి. అంజూరపు చెట్టు మానవుని యొక్క దిగంబరత్వాన్ని కప్పినట్టుగా మనం ఆదికాండలో చూడవచ్చు. వారు అంజూరపు ఆకులను తమకు కచ్చడలుగా చేసుకున్నారు కదా. 3:7లో ఏం చేసినట్టు? వాళ్ళు అంజూరపు ఆకులను తమకు కచ్చడలుగా చేసుకున్నారు. ఎందుకు? దేవుళ్ళని తొలగిపోయిన తర్వాత వారు సిగ్గు ఎరుగుతూ వచ్చారు, మంచి చెడులు వేసిస్తూ వచ్చారు. అందుకనే వారు అంజూరపు ఆకులతో వారు ఏం చేసుకున్నారట? కచ్చడలు చేసుకున్నారు. అంటే ఈ అంజూరపు చెట్టును దేవుడు ఎందుకు ప్రత్యేకించాడు? ఈ అంజూరపు చెట్టును గురించి మనం జ్ఞాపం చేసుకుంటే దేవుడు మానవుని ద్వారా ఒక గొప్ప ఉద్దేశాలు కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే మానవుడు ఎరిగి ఏమవుతున్నాడు? ఇప్పుడు చెడిపోతున్నాడు కదా. భూ సంబంధమైన వాటి అందే ఆలోచన కలిగిన వారుగా, భూ సంబంధమైనటువంటి వాటి అందే మనస్సు కలిగిన వారి ఎవరి ఇష్టానుసారం నడుచుకుంటున్నారు. అరే ఒక దినం మరణం ఉంది, నేను దేవుని ఇంట్లో మేము చేర్చబడాలి, లేదా దేవుని రాజ్యంలో చేర్చబడాలి, లేదా నేను నీతికి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని ఆ విశేష జ్ఞానమును మానవుడు తొలగించుకొని నేను ఉద్దేశించినదే అనే ఆలోచనలకు వచ్చాడు. కాబట్టి అందుకనే మానవుడు ఈనాడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేకపోతున్నాడు. అందుకనే ఇక్కడ ఈ అంజూరపు చెట్టు సహవాసంలో ఉంది, కానీ ఆ సహవాసములో ప్రార్థన చేసేవారు ఉన్నారు, సహవాసంలో వాక్యం సమృద్ధిగా ఇచ్చేవారు ఉన్నారు, సహవాసములో క్షేమం ఉంది. అన్నీ ఉండి కూడా ఇప్పుడు మానవుడు ఏమైపోతున్నాడంటే తన మనసును తొలగించుకున్నాడు. ఆత్మీయంగా ఉండడానికి ఇష్టపడడం లేదు. ఆత్మీయ జీవితంలోని తొలగిపోయిన వాడిగా ఉన్నాడు. వాక్యమును హృదయంలో అంగీకరించడం లేకపోతున్నాడు. వాక్య ప్రకారం జీవించాలనే ఆశ మానవుడు కోల్పోయాడు. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మానవునికి రకరకాల శ్రమలు, శోధనలు, సమస్యలు ఎదురవుతుంటాయి కదా. అది విశ్వాసంలో ఉన్న వారికి దేవుడు కూడా వీరు ఈ యొక్క శోధనను సహిస్తారా లేదా అని ఎంతవరకు ఉండగలుగుతారని చెప్పి అంతవరకే దేవుడు మనకు అనుమతిస్తాడు. లేకపోతే దేవుడు మనకి అనుమతించాడు. మనం నిలిచేవారమని, ప్రభువుకు మహిమకరంగా ఉండేవారమని దేవుడు కొన్నిసార్లు మనకేం చేస్తాడంటే కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. అయితే దేవుని పిల్లలుగా దైవికంగా ఉన్నవారికి ఆ రీతిగా ఉంటుంది. కానీ మనము దేవుని ఇంట్లో వస్తూ వెళ్తూ పట్టిన స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే వారిలో ఉన్న వాక్యం ఏమవుతుందంట? దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు. అందుకనే ఆత్మీయ ఫలం లేదు అంటాడు. నీకు యజమానుడు అంటున్నాడు, ఇది 3 సంవత్సరం నుండి ఏం చేస్తున్నాడు ఇక్కడ? 3 సంవత్సరం నుండి దీని పండ్లు వెతుకుతూ వచ్చినాను, కానీ దీంట్లో ఫలం ఏమి? ఇప్పుడు ఏం చేయాలా కదా? నరికివే అంటున్నాడు.
తోటమాలి ఏమంటాడు? ఏమంటున్నాడు అక్కడ? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని చెప్పాను. అందుకనే మనం ఇంతకుముందు చూస్తూ వచ్చాం, గొడ్డలి ఎక్కడుందట? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎందుకు ఉంచబడి ఉన్నది? ఫలింపని ప్రతి చెట్టు నరికి వేర్లతో పెళ్లిగింపబడి కదా. అందుకని గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము శత్రుడు పంచుకొని ఉన్నాడు. మనల్ని మరణంలోని తీసుకుని వెళ్ళాలని, లేదా దేవునిలోని వేరు చేయాలని, లేదా వాడుండే స్థలంలోనికి తీసుకుని వెళ్ళాలని వాడు ఎన్నెన్నో రకాలుగా మన మీద ప్రయోగాలు ఉపయోగిస్తున్నాడు. అయితే మనము తెలియక ఏదో వాగ్దానాలు తీసుకొని ఏదో సంతోషంతో మనము ఉన్నామే. కానీ అయితే ఈ వాగ్దానం బట్టి మనం చాలాసార్లు ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం. ప్రభు దగ్గర సరైనటువంటి విధానంలో మనం అనుసరించలేకపోతున్నాం, లేదా మన హృదయాన్ని ప్రభు వైపు మరి త్రిప్పలేకపోతున్నాం. అందుకని అక్కడ రాయబడింది, మనం ఎవరి వైపు తిరగాలంట? ఆయన వైపు తిరుగుడి. చూడ, హేబెల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది అన్నమాట. నా మహాసైన్యం తినివేసిన సంవత్సరం పంట మీకు మరలా నేను ఇత్తును. అయితే ఇక్కడ 13వ వచనంలో మనం చదువుతూ వచ్చినాం, కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు, అంటే హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు. ఎందుకంటే మనము పాపమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం, రకరకాల పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు వాక్యాన్ని మనం గుర్తించాలా. దేవుడు ఎట్లా రక్షించాడు, దేవుడు ఎట్లా ప్రత్యేకించాడు, ఎట్లా సంఘంలో మనల్ని స్థిరపరిచాడు, ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి? అందుకనే మనము వాక్య ప్రకారం నడుచుకోవాలి. నడుచుకోకపోతే మనలో ఏముండదంట? ఆత్మఫలం ఉండదు, ఫలించే జీవితం ఉండం. అందుకని అక్కడ మనం ఇర్మియాను చూసి చూడవచ్చు, కారు ద్రాక్షాలు కాసిందంట. అది ఏం కాసిందంట? కారు ద్రాక్షాలు ఎవరు ఎందుకు పనికిరావు, ఎవరు దాన్ని ఇష్టపడరు. కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి అంటే అది అంటు కట్టబడలేదు. ఏం కట్టబడలేదంట? అది అంటు అనేది ఏం చూపిస్తుంది? కాబట్టి ఆ రెండిటి మధ్య శిలువ కార్యం చూపిస్తుంది. ప్రభువుకు మనకు మధ్య సంబంధం ఉండాలి. ప్రభు శిలువ పొందుడు ద్వారా, ఆ రక్తం ద్వారా మనకు రక్షణ, పాపక్షమాపణ కలిగింది. మనలో శిలువ కార్యము ఒకవేళ జరగకపోతే మనము కారు ద్రాక్షాలు కాసేవారు. అందుకనే వేరు మనల్ని భరిస్తుంది. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఫలింప చేయడానికి ఇష్టపడతాడు. అనగా సహవాసం చూపిస్తుంది. ఇక్కడ మన మధ్య ఏం జరిగిందంటే శిలువ కార్యం అంటే సహవాసం. శిలువ కార్యం లేకపోతే సహవాసములు ఉండి కూడా త్రోపక్కల ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తాం. అందుకనే మనము దేవుని మాట వినాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అందుకని దేవుని వాక్యం చూస్తూ వచ్చే చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాము. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశముందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశించింది గనక, అంటే ఇక్కడ మనము జ్ఞాపం చేసుకుంటున్నాము. అంటే ఎప్పుడైతే మనము దేవుని మాట ప్రకారము మనము ఆయన వైపు తిరుగుతామో, ఆయన మాట మనం వింటామో, తప్పక దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తాడు, 100 ఫలాన్ని ఇస్తాడు. కుటుంబంలో తిరిగి మనకు రక్షణ ఆనందాన్ని ఇస్తాడు, కుటుంబంలో నెమ్మది సమాధానం ఇస్తాడు. ఒకవేళ ఆ రీతి లేకపోతే మన వాగ్దానాలు మన చేతులు ఉన్నాయి, కానీ మనము మన హృదయాన్ని కఠినపరుచుకున్నాం. హృదయంలో వాక్యాన్ని చోట్లేని కారణాన్ని బట్టి, హృదయంలో విశ్వాసమును తొలగిపోయిన కారణాన్ని బట్టి,
అందుకనే ఈ భూమి ఏమవుతుంది ఇప్పుడు? వ్యర్థమైపోతూ ఉంది. తోటమాలంటాడు, ఈ సంవత్సరం ఉండనిమ్ము, లేని నరికి దానికి త్రవ్వుతా, ఎరివేస్తా, నీరు గడతా, అది ఫలించేసరి లేని నరికి వేస్తా అంటాడు. అందుకని అంజూరపు చెట్టు యొక్క ఫలాలు సంఘంలో మనం ఉన్నాం. ఆత్మీయంగా దేవుడు మనను ఎన్నో వాక్యాల ద్వారా, ఎంతోమంది దైవజనులు విశ్వాసుల ద్వారా తన వాక్యాన్ని వినిపించి మనం ఆత్మీయంగా క్షేమంగా ఉండాలని దేవుడు ఇష్టపడి మనకు తన వాక్యాన్ని వినిపిస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని హృదయంలో స్థిరపరచుకోలేక దాన్ని ఏం చేస్తున్నాము? త్రోసివేస్తున్నాం, వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నాం. అందుకనే ఈ యొక్క అంజూరపు చెట్టు అది ఎంతో క్షేమాన్ని ఇస్తూ ఉంది. అందుకని అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చెట్లన్నీ వచ్చి అడిగాయంట, ఏమని? మా మీద రాజుగా ఉండు అని. అయితే ఈ అంజూరపు చెట్టు ఏమంటా ఉంది కదా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో అనుకుంటా, చదవమ్మా మాట. కాబట్టి ఇక్కడ దేవునికి మానవులకు కదా తన మంచితనాన్ని, మాధుర్యమును, అంటే దేవునికి మనుషులకు. నాకెందుకు ఇది అంటే, ఈ అంజూరపు చెట్టు ఘనతను కోరుకోలేదు, కానీ దేవునికి మానవునికి ఇద్దరికి మధ్య మాధుర్యము, మంచితనాన్ని. అందుకని సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంట. అందుకనే మనకు ప్రారంభం కంటే ముగింపు చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ముగింపులో సరైన విధానం లేకపోతే, దేవుని నిర్ణయం సత్యం, దేవుడు అబద్ధమైన నరుడు కాదు కాబట్టి దేవుడు చెప్పి చేయకుండా, అందుకనే మనం దేవుని వాగ్దానాలు మనం చాలాసార్లు మనము పెడచెవిని పెడతాం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అందుకనే దేవుని వాక్యంలో దావీదు గురించి దేవుడు, అందుకనే పోయిన వారం చూసుకున్నప్పుడు అక్కడ దావీదుతో దేవుడు చెప్పినటువంటి తీర్మానం గురించి రుడిపరుస్తూ వచ్చాడు. దావీదు కూడా అంత నష్టపోయాడు, విశ్వాసే, భక్తిపరుడే. అయితే తను విసిగిపోయి కదా, తనేమైపోయినాడు? విసిగిపోయి. అంటే ఏదో దినం సౌలును చంపుతాడు, అందుకే నేను ఎక్కడికి పోవాలో తప్పించుకొని ఫిలిప్పీ దేశానికి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం కదా, దేవుడు ముందే ప్రమాణం చేశాడు. ఎక్కడ? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22 వచ్చినప్పుడు ఏమన్నాడు అక్కడ? పౌలు ఏమని సాక్ష్యం ఇచ్చాడు దాని గురించి? కాబట్టి ఇక్కడ దేవుడు అతను సాక్ష్యం ఇచ్చాడు. అయితే దావీదు దాని విషయం గ్రహింపు లేని వాడిగా ఉన్నాడు. దావీదు దాని విషయంలో గ్రహింపు లేని వాడిగా ఉన్నాడు. గ్రహింపు లేని జీవితాన్ని బట్టి తాను తొలగిపోయిన వాడిగా ఉన్నాడు. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి మనం కూడా చాలాసార్లు మన స్థితిని మనము కొన్నిసార్లు గ్రహింపు లేని వారంగా ఉంటూ, కొన్నిసార్లు మనము మార్గం తప్పిపోయి, అయ్యో నాకు ఇది జరగలేదు, అయ్యో నాకు అది కాలేదు, నా పరిస్థితి ఏందని చెప్పి మనము చాలాసార్లు కృంగిపోతాం. కానీ దేవుడు మన పట్ల ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు మనల్ని రక్షించుకొని ప్రత్యేక సంఘములో మనం స్థిరపరిచాడు. ఇక్కడ మనం ఎట్లా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని వైపు మన హృదయాలు తిప్పుకొని విశ్వాసములో దేవుని వైపు చూస్తూ ఆయన శిరను మోస్తూ ఆత్మీయంగా ముందుకు సాగిపోవాలని, ఎంతవరకు? మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు. ఏదో కొంతకాలం వచ్చి ఆగిపోయి మళ్ళీ ఇష్టానుసారం మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇది కాదు. మీరు స్థిరముగా నిలిచిన ఎడల అంటాడు. మనము దేవుని సన్నిధిలో సంఘములో విశ్వాసములు ఎట్లుండాలంట? స్థిరముగా. మనం స్థిరంగా లేకపోతే
ఆత్మీయత కలిగి ఉండకపోతే, దైవికంగా నడుచుకోకపోతే శత్రుడు వచ్చి మనల్ని మోసగిస్తాడు. వాగ్దానాలు మర్చిపోతాము. అంతేకా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చుకోవాలని దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా నీకు నాకు హెచ్చరిక చేస్తుంటాడు. ఎన్నోసార్లు మనం తప్పిపోవడానికి శత్రుడు మార్గాలు ఎన్నో రకాలు వెతుకుతున్నాడు. ఎన్నో రకాలుగా వాడు మన మనస్సును కృంగజేస్తున్నాడు. చివరి దినాల్లో ఉండేటువంటి పరిస్థితి ఎంతో భయంకరం. అందుకనే మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు అంటామే కానీ కృంగుదల అనేది మనలో వస్తుంది. అయితే దేవుడు తన ఉద్దేశాలు ఏదైతే నెరవేర్చుకోవాలనుకున్నాడో అది నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ లేకపోతే, అందుకనే ఉదయకాలం నా దినవాక్యాలు చూస్తూ వచ్చినప్పుడు కూడా మొదటి సమూయేలు గ్రంథంలోని ఇది నేను చదువుతూ వచ్చాను. చివరి అధ్యాయం 31వ అధ్యాయంలో కూడా చదువుతూ వచ్చినప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయాలు కొద్ది కనపడుతూ వచ్చాయి. సబ్జెక్ట్ అది కాదు. చాలాసార్లు నిజంగా చూడండి, ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథంలో 31వ అధ్యాయంలో 31వ అధ్యాయంలో 4వ వచనంలో సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని, అంటే ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కదా, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తే ఈ సౌలు జీవితం కావచ్చు, దావీదు జీవితం కావచ్చు, నీ జీవితం కావచ్చు, నా జీవితం కావచ్చు, ఎవరి జీవితమైనా మన వాక్యాన్ని క్షుణ్ణంగా మనం చదువుతూ పరిశీలిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు ఆత్మీయ సంగతులను మనకు బయలుపరుస్తూ వచ్చాడు. ఇది జరగడానికి కారణం ఏమిటి కదా? మొదటి దినవృత్తాంతం 13 అనుకుంటా. ఏం రాయబడింది అక్కడ? మొదటి దినవృత్తాంతం కాబట్టి ఇక్కడ హతం చేయబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు? ఎందుకు చనిపోయాడు? చనిపోవడానికి కారణం ఏంటి కదా? అందుకని ఆ వాక్యములో జీవం ఉన్నది. ఆ వాక్యంలో ఉందంట జీవం ఉన్నది. వాక్యమే మనల్ని బ్రతికించేదిగా ఉన్నది. నా ప్రాణం మట్టిని ఎత్తుకొనిచునగా నీ వాక్యం నన్ను బ్రతికించి. కాబట్టి వాక్యాన్ని మనం నమ్మాలి. వాక్యంలో జీవం ఉంది. అయితే వాక్య ప్రకారం మనం జీవించకపోతే, వాక్యం మనలో ఉండకపోతే మనం ఆత్మీయంగా ఫలించలేము, ఆత్మీయంగా వర్ధిల్లలేము, ఆత్మీయంగా మనము గొడుతనంలో ఉంటాము. భయం సంభవించినప్పుడు, సమస్య ఏర్పడినప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, అందుకనే మాట వినకపోతే, లోబడకపోతే, అందుకని ఆ మాట రాయబడింది చూడండి. మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో చూడండి, ఒక మాట ఇక్కడ మనకు కనపడుతుంది. 8వ వచనం, ఒక మాట ఇక్కడ కాదు, ఇంకొక మాట 28వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనం. సౌలు ఫిలిప్సుల దండును చూచి మనస్సునందు, అంటే ఇప్పుడు భయం ఎందుకు సంభవించింది అంటే, మాట వినకపోయిన కారణాన్ని బట్టి, దేవుని ఆత్మ తొలగిపోయిన కారణాన్ని బట్టి, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న కారణాన్ని బట్టి ఫిలిప్సుల దండును చూచి హృదయంలో ఏం కలిగింది? భయకంపం నొందాడు. అందుకనే ఎప్పుడైతే భయం అనేది వచ్చిందంటే నిజంగా మనము విశ్వాసంలో ఓడిపోయిన వారమే. అందుకని మనము ఆత్మీయంగా, దైవికంగా దేవుని యొక్క చిత్తం నెరవేర్చేవారిగా, దేవుని వైపు తిరిగేవారిగా, దేవుని ఆజ్ఞను గైకొనేవారిగా, దేవునికి లోబడేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ మనం ఆ రీతికి లేకపోతే వాగ్దానం ఎట్లా నెరవేర్చబడుతుంది? శత్రుడైన వాడు మన ఆత్మీయ స్థితిని దొంగలించాడు.
మనలో కృపావరములను ఆడు శత్రుడు దొంగలించాడు. దేవుళ్ళు ఆత్మీయ ఎదక్కోకుండా వాడు మనల్ని బలహీనపరుస్తున్నాడు మాటల చేత, రకరకాల పరిస్థితుల చేత. అందుకని మనము సంఘములో నిలవలేకపోతున్నాం, దైవికంగా ఉండలేకపోతున్నాం, ప్రార్థన జీవితం లేని స్థితిలో ఉన్నాం, ఆత్మీయ ఎదుగుదల లేని స్థితిలో ఉన్నాం. వింటున్నాము కానీ, కూర్చొని వచ్చిన గుంపు కనపడుతున్నాము కానీ అంతరంగంలో దేని వాక్యము ఫలించడం లేదు. ఆ వాక్యం ఎక్కడ ఉందంట? త్రోపక్కలో ఉంది. దుష్టుడు చేంజ్ చేస్తున్నాడు ఆ వాక్యమును, ఎత్తుకొని పోతున్నాడు. నువ్వు దేవునిలో ఉంటావా? నీకు మందిరం అవసరమా? నీకు ఇవన్నీ అవసరమా? నువ్వు వ్యాపారం చేసుకో, నువ్వు పనులు చేసుకో, నువ్వు ఇట్లా ఉండు, అట్లా తిరుగు, ఈ పనికి పో, ఆ పనికి పో, మంచిదే. పనులు చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం, ఇవన్నీ మానవునికి అవసరమే. అయితే తగిన సమయంలో మనం త్వరపడి దేవుని ఇంటికి వచ్చి దేవుని ఇంటిలో ఆయనకు నమ్మకస్తులుగా ఉంటూ ఆయన పని కొరకై మనం సిద్ధపడాలి. సిద్ధపడకుండా ఒకవేళ దేవుని ఇంట్లో మనం తన కార్యాలు జరిగించుకొని మన ఇష్టానుసారం జీవిస్తుంటే దేవుళ్ళు ఎట్లా ఎదుగుతాం? ఎట్లా మనం ఆత్మీయ క్షేమం పొందుతాం కదా? అందుకని ఎప్పుడైతే తల్లిదండ్రులుగా నీవు నేను కూడా దేవుని వాక్య ప్రకారం మనం ఉంటూ మన పిల్లలను నడిపించుకుంటామో, వారు కూడా పెద్దవారైన తర్వాత దేవుని కొరకే నిలిచేవారిగా ఉంటారు. ప్రారంభ దినాల్లో ఎవరైనా ఒక స్థలంలోనికి వస్తే ట్రాన్స్ఫర్ అయ్యి ఉద్యోగ రీతిగా, ఇంకొక రీతిగా వెతుకుతూ వచ్చేవారు. ఎక్కడికి? దేవుని మందిరానికి. అన్న దేవుని మందిరం ఎక్కడ ఉంది? సావాసం ఎక్కడ ఉంది పలానా ఊరిలో అని వెతుకుతూ వచ్చేవారు. ఇప్పుడు అది వెతకడం లేదు. ఇప్పుడు ఎందుకు వెతకడం లేదు? భక్తి తగ్గిపోయింది, భయం లేదు, అందుకని ఆత్మలో వర్ధిల్లు లేదు. పైకి మాత్రం గంభీరంగా కనపడుతున్నాడు మానవుడు, అంతరంగంలో ఏం లేదు, శక్తి లేదు. సౌలేమో గంభీరంగా కనపడుతున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. అందుకనే ఫిలిప్స్ దండును చూసి హృదయంలో ఏమొచ్చింది? భయం వచ్చింది. శత్రుడు మనల్ని ఎప్పుడు కృంగజేయాలని వాడు ఎదుగుతున్నాడు, ఆత్మ ఉండకుండా వాడు చేస్తున్నాడు. కాబట్టి అట్లా వెతుకుతూ వచ్చేవారు. ఈ దినాల్లో అట్లా లేరు. సంఘం అంటే ఇష్టం లేదు, దేవుని మందిరం అంటే ఇష్టం లేదు, లోక తలంపులు, లోక ఆలోచనలు మానవుడు ఉన్నాడు. మరి ఎట్లా దేవుడు సంవత్సరం పంట ఇస్తాడు? ఎట్లా మళ్ళా దేవుడు మరలా మనకు రక్షణ ఆనందం ఇస్తాడు? దేవుడు పోగొట్టుకుని ఆత్మీయతను, పరిశుద్ధతను పరిచయం దేవుడు మరలా ఎట్లా ఇస్తాడు? ఇవ్వాలి అంటే మనం ఆయన వైపు తిరగాలి. అందుకని దావీదు ఊరికనలే అక్కడ ఏమని 51వ కీర్తనలో 10వ వచనం ఒకసారి చదవండి అమ్మా. కాబట్టి శుద్ధ హృదయము దయచేయమంటున్నాడు. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమంటున్నాడు. 12వ వచనం ఏమంటాడు? ఇక నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమంటాడు. అంటే రక్షణలో ఆనందం మరలా కావాలి. మనము రక్షణను పోగొట్టుకున్న వారం, ఆనందాన్ని పోగొట్టుకున్నాం. రక్షణ ఆనందం లేదు, శుద్ధ హృదయం లేదు, మన హృదయాలు చెడిపి వేసుకున్నాము, మన హృదయంలో సంతోషం పోగొట్టుకున్నాము. అందుకని ఇక్కడ కీర్తనకాడు ఆ మాట అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలగ చేయము, నీ రక్షణానందాలు మరలా పుట్టించుము. ఎందుకు పుట్టించాలా మరలా కదా? ఎందుకంటే ఆత్మీయతను పోగొట్టుకున్న కారణాన్ని బట్టి దాని విలువేంటో ఎవరు తెలుసుకున్నారు? దావీదు తెలుసుకున్నాడు ఇక్కడ. కాబట్టి రక్షణ ఆనందాన్ని కనుక పోగొట్టుకుంటే మనలో సంతోషం ఉండదు. అన్నీ ఉండవచ్చు, బంధువులు రావచ్చు, డబ్బులు ఉండవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, సర్వం ఉండవచ్చు, ఎన్ని ఉన్నా ప్రభులో మనకు ఆనందం ఉండదు. ఎంత భయంకర పరిస్థితి తెలుసా? ఆ ఆత్మీయంగా ఉన్నవారికి అది అర్థమవుతుంది. శరీరానుసారంగా ఉన్న వాళ్ళకు ఏమీ అర్థం కాదు. ఏదో వచ్చినావు, నువ్వు చెప్తున్నావు, మేము వింటున్నాం, మేము పోతున్నాం, మళ్ళీ రేపు వారం ఇంకోరు వస్తారు, వాళ్ళు చెప్తున్నారు, ఇంకా మళ్ళీ బైబిల్ స్టడీ ఇలా ఒకరు చెప్పి మళ్ళీ వీళ్ళు పోతే ఇంకోరు మారి, ఇంకా డ్రైవర్లు గాడ్లు మారుతున్నారు, అట్లాగే మారుతున్నారు. మన హృదయంలో మార్పు అనేది లేదు. మనము ప్రభు దగ్గర తీర్మానం చేసి, ప్రభు నీ కొరకై నేను ఇది ఉంటానని మనము
ఓ తీర్మానంతో ఉన్నామా? ఏదో మనము కాలయాపన కొరకు ఉన్నామా? ఒక దినాన మనము ఆయనతో పాటు మనం సంతోషించే దినాలు ఉన్నాయి. ఒక దినాన మనము ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్తున్నప్పుడు సిద్ధపాటు కలిగిన వారంగా ఉన్నామా? ప్రభువుకు ఇష్టకరంగా ఉన్నామా? కదా. ఒకవేళ అట్లా లేకపోతే చాలా భయంకరం. దేవునికి మనం ఇష్టకరంగా ఉండాలి. దేవునికి ఇష్టకరంగా ఉండాలి. దేవుని సంఘములో మనము ఇష్టకరంగా లేకపోతే కదా, దేవుడు ఒకవేళ మనం తీసుకొని వెళ్తే పరిస్థితి ఏంటి? అందుకని మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం సిద్ధపాటు కలిగిన వారమే ఉండాలి. సిద్ధపాటు. నీ రక్షణ ఆనందము నాలో మరలా పుట్టించు. రక్షణను పోగొట్టుకుంటే దానివల్ల కలిగే నష్టం. అందుకనే మరలా మనకేం కావాలంటే మరలా రక్షణ ఆనందం. సంవత్సరం పంట మరలా రావాలి అంటే, మన కుటుంబము సంఘము ఆత్మీయంగా ఉండాలంటే మనము ఆయన వైపు అటువంటి స్థితిలోని దేవుడు త్రోపక్కలో ఉన్న మనల్ని తీసుకొచ్చి ఎక్కడ నాటాడంట? సంఘములో నాటాడు. సంఘము ద్రాక్ష తోట అనగా సైన్యం సంఘం, దేవుని సంఘములో నాటాడు. పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉంచాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ప్రత్యేకించాడు. అయితే ఫలాలు లేకపోతే, ఇతరులకు క్షేమం కలిగించే వారిగా లేకపోతే, అందుకనే ఆ అంజూరపు పండ్ల ముద్ద యెషయా ఏం చేశాడంట? అక్కడ హిజ్కియా ఆ పండ్ల ముద్ద ఆ గాయాన్ని కట్టినప్పుడు ఏమైంది? అది స్వస్థత వచ్చింది. అంటే ఇతరులకు క్షేమం కలిగించి, స్వస్థత కలిగించి, ఆదరించే మాట. అనేక ఉపయోగాలు ఉన్నాయి ఈ అంజూరపు చెట్టు ద్వారా. అయితే మనము ఫలించేవారు ఉన్నామా, లేకపోతే గొడ్డలి మనకు సమీపంలో ఉందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మానం చేసుకుందాం. అందుకనే సంవత్సరము పంట దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇవ్వాలి అనుకుంటే, దేవుని దగ్గర మనం పొందాలి అంటే మనము కూడా ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువా నన్ను క్షమించు, ఇంతకాలం నేను నా సమయం అంతా వృధా చేశాను, నీ రక్షణ నాకు మరలా పుట్టించు, నీ వాక్యం నాలో నివాసం చేయడానికి సాయం చేయి, నీ కొరకు నేను ఏ రీతిగా జీవించాలో నాకు సాయం చేయని ప్రభు దగ్గర మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అట్లా లేకపోతే వాగ్దానాలు ఏమి ఉన్నాయి? సమస్తం నూతనంగా చేస్తానంటాడు. సంపాదించుకున్నాడు దావీదు తిరిగి సమస్తం అంటాడు. కాబట్టి సంవత్సరం పంట మరలా ఇస్తానంటాడు కదా. సంఘానికి ఇచ్చిన వాగ్దానం మీ నమ్మక చొప్పున మీకు కలుగును కాకంటాడు. నమ్మిక కలుగుతుంది, కానీ మనం నమ్మాలి కదా. నమ్మకోకుండా ఉంటే అందుకే అంటాడు, మీరు అబ్రహాము సంతానమైతే మీలో నాకేం లేదంటే, మీలో మీ హృదయంలో ఏం లేదు, వాక్యం నాకు అంటే మన దేవుని పిల్లలమైతే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నడిపింపు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఒకరికొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి, దేవుని పని కొరకే సిద్ధపడి ఉండాలి, దేవునికి మాదిరిగా ఉండాలి. నేను పరిశుద్ధుడిగా మీరు సమస్త ప్రవర్తనలు ఎట్లుండాలా? పరిశుద్ధులే ఉండాలని వాక్య ప్రకారం ఉండాలి. ఎవరుంటారు లేనా, మాది నీది నువ్వు చెప్పినంత మేము వింటామంటే నేను చేయలేను. మనం వినాలి, నడుచుకోవాలి, ప్రయాసపడాలి, ఇతరులను కూడా ప్రభువులో నడిపించడానికి ప్రయాసపడాలి. మన వరకే మనం రావడం పోవడం కాదు. ఒంటరిగా వస్తున్నాం, మనమే వస్తున్నాం, మనమే పోతున్నాం, మన కుటుంబమే వస్తుంది, మన కుటుంబం పోతుంది. ఒక్క కుటుంబాన్నైనా మనము ప్రయాసపడి సంపాదించిన వారుగా ఉన్నామా కదా. పెళ్ళి అయినంటేనే ఒక సంవత్సరం అడుగుతాం, ఏమంటాం? ఎంతమంది వచ్చేది అదే. కొత్తగా పెళ్ళి అయిపోయింది, సంవత్సరం 2 ఏళ్ళు అయిపోతుంది, 3వ సంవత్సరం కనపడినా అనుకో, ఎంతమంది ఎంతమంది పిల్లలు? అదే కదా అడిగేది. ఎంత సంపాదించినామన్నా అన్నారు. రక్షించబడిన తర్వాత ఒక్క ఆత్మను ప్రభు ఇంటికి మనం నడిపించేవారిగా ఉన్నామా?
ఒక్కళ్ళు ఇంటింటి పరిచయం పోతుంటారు అంటారు. ఇంతకుముందు ఇంటింటి పోయి ఇంటి గేటుగా అక్క అక్క అని గట్టిగా మాట్లాడి ఎందుకంటే పత్రిక అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటారు అట్లా పిలిచే ధైర్యం లేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు అంటారు. నిన్న మాట్లాడుతూ వచ్చినాం. సిస్టర్స్ వాళ్ళు పోతారు, ముగ్గురు ప్రతి వారం ఖచ్చితంగా పోతుంటారు. ఏమ్మా మాకేం పనులు లేవా, మీరు వచ్చి పిలుస్తుంటారు, దుప్పమ్మ మాకే దుప్పండి అంటారు. కొన్ని స్థలాల్లో ఎట్లున్నాయో తెలుసా, కొన్ని స్థలాల్లో భయంకరమైన పరిస్థితి, కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు కలిగిస్తున్నారు, చెరసాల్లో ఉన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి, రహస్యాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు పరిస్థితులన్నీ అన్నీ అలుముకుంటున్నాయి. మనము వెలుగుందిగా, ఇప్పుడు సమయం ఉంది, మనకి ఇప్పుడు ఆరోగ్యం ఉంది దేవుని పని చేయడానికి. ఒకవేళ సువార్త మనం బహిరంగ పోలేకపోతున్నాం, కానీ వ్యక్తిగతంగా అయినా నువ్వు ఉండే స్థలంలో ఎక్కడైనా కానీ కదా ఒక్క మాట మనం ఒకవేళ ఆ రీతి లేకపోతే ఆత్మలను కనలేం. పిల్లలు కనిండొచ్చు, కానీ ఏం కావాలా దేవునికి? ఆత్మీయంగా పిల్లలు కావాలి. పౌలు అదే అంటాడు కదా, ఏమంటాడు? గలితీ పత్రిక 2:21 ఏమంటాడు? స్పష్టంగా ఒక మాట అంటాడు. గలితీ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా 21 చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరం జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందలి. కాబట్టి దేవుని కొరకే విశ్వాసంలో జీవిస్తున్నాను. ఒకప్పుడు ఎవరు ఎటువంటి వాడు మనకంతా తెలుసు, ఎన్నోసార్లు వింటూ ఉంటాం ఇది కదా. సమయం కొంచెమే ఉంది, ఎట్లా ఏమైపోతుందో మనకు తెలియదు అంటాడు కదా గెహాజీ కూడా. ఎక్కడికి వెళ్ళింటివి నువ్వు అంటే ఏమంటాడు? నీ దాసుడు నేను ఎచ్చటికి. నువ్వు దాని కొరకు పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? పొలాలు ఆస్తులను సంపాదించుకునే సమయమా కదా, రకరకాలుగా. ఇంకా ఏముంది, ఇంకా ఇంతకుముందు మా చిన్ననాటి దినాలు జ్ఞాపకం, ఇట్లా ఫిబ్రవరి వచ్చినా మార్చి వచ్చినప్పుడు చలి తగ్గేది. ఇట్లా ఫిబ్రవరి మార్చి వచ్చినాక ఇంకా అప్పుడు మెల్లిమెల్లిగా అది ఉగాది అయినాక అది పోయిన తర్వాత ఈ చలి అని తగ్గిపోయినాక ఎండాకాలం అంటే కరెక్ట్ సీజన్ ప్రకారం వచ్చేది. ఇప్పుడు జనవరిలోనే ఎండలు వచ్చినాయి, ఫిబ్రవరికి ఇప్పుడు ఎండలు తట్టుకోలేకపోతున్నాం. ఇంకా రాంగ కాల పరిమితిని బట్టి చూస్తే కరువులు ఏర్పడతాయి, పరిస్థితులు, రాజులు రకరకాలుగా శరీరానుసారంగా ఉన్న రాజులు దేవునికి విరోధంగా ఉండే వాళ్ళు లేస్తున్నారు. ఇంకా ఏడ సమయం ఉంది, పరిస్థితి ఏంది? ఓసారి నా దగ్గరకు వచ్చినాడు వాడు, ఇద్దరు వచ్చినారు. వచ్చి పొద్దున్నే 11-12 గంటలకు వచ్చింటారు. 11 సార్ అన్నారు గట్టిగా. వస్తేనే కాదు సార్, చర్చి ఇంత పెద్దగా కట్టుకున్నారు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారన్నాడు. నాకు ఏం రా వీళ్ళు ఎవర్రా ఇట్లా అంటున్నారని చెప్పినంత ఆలోచన వచ్చింది. దేవుడు ఒక ఆలోచన, మీరు ఎవరు అని అడిగినా మళ్ళీ ప్రశ్న అంటేనే మీరు అంటున్నారు, మీరు ఎవరు అంటే మీకు ముఖ్యమంత్రి జారీ చేసినట్లు మేము పంచాయతీ ఆఫీస్ వచ్చినాము, అన్నీ సర్వే చేసేకి వచ్చినామండి. ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది ఎబ్రోన్ మీద ఈ రీతిగా. అంటే సార్ లేదు పత్రాలు తీసుకురండి సార్, దాన్ని అంటే చూసి దాంట్లో నంబర్ వేసుకొని అంటే ఇప్పుడు ఎంక్వైరీకి కూడా వస్తున్నారు. పరిస్థితి ఎట్లుందంటే అంటే వాడొచ్చి ఇంత పెద్ద చర్చి నీకు ఎవరిచ్చిన పర్మిషన్ అంటున్నాడంటే ఇప్పుడు పర్మిషన్ రాని దినాలు కూడా వచ్చినాయి. నేనేం చెప్తున్నానంటే ఏది ఎట్లున్నా ఏది పరిస్థితి అయినా మనం సంఘంగా ఐక్యతగా దైవికంగా ప్రార్థన దేవుని మీద ఆధారపడి ఉంటే శత్రువుని జయించడానికి తప్పకుండా దేవుడు మనకేమిస్తాడు? కృపనిస్తాడు. మనం ఆ రీతికి లేకపోకుండా మన ఇష్టానుసారం మనం నడుచుకుంటుంటే ప్రార్థన తగ్గిపోయింది, వాక్యమేమో ఎక్కువ ఉంది, ప్రార్థన తక్కువ ఉంది. ప్రార్థన తక్కువ ఉంటే వాక్యం ఎక్కువ ఉంటే ఎట్లా ఎదుగుతాం
కదా. ఒక ఆయన వాక్యం విపరీతమైన వాక్యం చెప్తున్నాడట. ఒక ఆయన ఎప్పుడు సంఘం ప్రార్థన అంటున్నాడంట, ఎక్కువ ప్రార్థన. ఓ సమయం వచ్చింది, ఈ వాక్యం చెప్పాను వెళ్ళిపోయినాడు, ఈ ప్రార్థన చేశాను ఆయన వెళ్ళిపోయినాడు. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి వచ్చేతలకే ఈ సంఘంలో వాక్యం చెప్పేది గుంపులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే వాక్యం చెప్పేవాళ్ళు సరిగ్గా లేరంట. ఏడా వాక్యం చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి అప్పుడు ఆయనైతే చెప్పేవాడు వాక్యం అని చెప్పేసి సంఘం అంతా తరిగిపోయి కొంతమంది ఉన్నారంట. అయితే ఈ ప్రార్థన చేసేటువంటి సంఘంలో ఉండే సేవకుడు పోయి తిరిగి వచ్చినా కానీ సంఘం అట్లే ఉందంట చెదరకుండా. అంటే ఇప్పుడు ఏది నిలిచింది? ప్రార్థన ఉండేది నిలిచిందే, వాక్యం చెప్పుకుంటూ పోయి నిలిచిందే. మరి ఇప్పుడు ఏం కావాలా? అందుకనే వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విడిచేందును ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే మన ద్వారా సంఘం కట్టబడదు. దేవుడిని ఎందుకు ప్రత్యేకించుకున్నాడు సంఘములో? ప్రార్థన విడిచిపెట్టి, పరిచయం విడిచిపెట్టి మనం అటు తిరిగి వచ్చి నన్ను ఎవరు చూడలేదులే, నేను బాగానే ఉన్నాను, నా మటుకు నేను అని మళ్ళా వారి ఎదుట వచ్చి అంటాడు కదా ఆ మాట. చూడండి, మొదటి సమయాల గ్రంథం, మీకు వాక్యం చూపిస్తే అర్థమవుతుంది అని చెప్తా. మొదటి సమయాల గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం గట్టి చదువుదాం. కాబట్టి ఇక్కడ ఆకీషు దావీదు గురించి ఏమని చెప్తున్నాడు? ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ యథార్థపడి ఉన్నాడు. మనం కూడా ఏం చేస్తామంటే మన ఇష్టానుసారం ఏందో చేసుకుంటూ వచ్చేది, అక్కడ చేసుకుంటూ వచ్చేది, మళ్ళీ ఆధార్ నిధి నుంచి మళ్ళీ ప్రార్థన చేసి తలకాయట్లు ఉంచుకుని వచ్చి మధ్యలో కూర్చుంటే ఓమ్మా కనుక్కోలేదు అన్నట్టుగా మనం ఉంటే అమ్మా చాలా యథార్థపరుడు. కానీ ఈ యథార్థతను ఎవరు చూస్తున్నారు? దేవుడు. నిన్ను బట్టి నష్టపోవచ్చు సంఘం, నన్ను బట్టి నష్టపోవచ్చు సంఘం. కాబట్టి మనల్ని బట్టి నష్టపోకూడదు ఇప్పుడు సంఘం. అయితే మనం తిరిగి ప్రభువా నీ కొరకే నేను నిలిచి ఉంటాను, ప్రభువా నీ కొరకే యథార్థంగా నిలిచి ఉంటాను. మనం ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో ఆయన మన వైపు. అందుకని మీ వస్త్రముగా మీ హృదయమును చించుకొని ఆయన వైపు తిరిగితే సంవత్సరం పంట ఇస్తాడు. ఊరికి తిరగకోకుండా మన ఇష్టానుసరం చేసుకుంటా మన ఇష్టానుసరంగా ఉండి ప్రభువా మంచి పంట దంచే, మంచి పొలాలు దంచే ఆత్మలో వస్తున్నాయి చెప్పండి. ఇన్నేళ్ళు వచ్చినాయా? ఎవరైనా వచ్చినారా? బయట నుంచి వస్తున్నారా? పక్కన ఎవరైనా వస్తున్నారా? వచ్చిన వాళ్ళు కూడా స్థిరంగా ఉన్నామా? ఏదో వాక్యం వింటున్నాం, పోతున్నాం. కొన్నిసార్లు పరిస్థితిని బట్టి మనము ఏదైనా వాక్యం గద్దింపు వచ్చిందంటే మనం అలుగుతాం, బాధపడతాం, వెళ్ళిపోతాం, ఇష్టపడం. అది కాదు మనం చేయాల్సింది. ఎవరెట్లున్నా ఏది ఎట్లున్నా నేను రక్షించిన ప్రభు నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళడానికి దేవుడు సిద్ధపరిచినాడు. అయితే నువ్వు దేని కొరకు ప్రభులో ఉన్నావు? ప్రభు ఏ ఉద్దేశాన్ని ప్రత్యేకించుకున్నాడు? అందుకని ఇక్కడ నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావు? ఒక బాధ్యత ఉంది. ఇప్పుడు నీ కుటుంబం ఉందనుకో, నీ కుటుంబం కొరకు ఏం చేస్తావు? అన్నీ చూసుకుంటావు. వాతావరణం ఏం అవసరాలు అన్నీ చూసుకుంటావు. కుటుంబంలో ఏం అవసరం, ఉదయం ఏం తీసుకురావాలా, ఇంట్లో ఏమీ అయిపోయినాయి, ఇంకా ఉండగానే అడుగుతావు ఏమన్నా నూనె అయిపోయిందా, బియ్యం ఉన్నాయా లేదా, బ్యాలు ఉన్నాయా లేదని చెప్పి ముందే బజారు పోయి తెచ్చుకునే మార్గం. ఎందుకంటే పిల్లలు ఇంట్లో అందరూ బాగా తినాల, గాడిపాడి గడ్డేసింది, ఎద్దులు ఉంటాయి చూడు, బాగా సప్ప వేసింటారు, వాము కదా, సప్ప వాము అంత వేసి కలిపేసి పెట్టింటే అవి బాగా నెమ్మరేసుకుంటూ కూర్చుంటే అట్టుంది. ఇప్పుడు ఇళ్ళల్లో తెచ్చేది బజార్లో గింజలు అంతే కథ. హోటల్ మే కాన సత్రమే సోనట్లు అయిపోయింది. తినేది ఇంకా ఎవరికైనా టక్కన ఆన్ చేసేది, ఎవరైనా వస్తే ఏసు పిలిచిన మళ్ళీ ఛానల్ కొట్టేది. అంటే మీరు అట్లా కాదులే, నేను చెప్తున్నాను విషయం అట్లుంది. అంటే నీ ఇంటి విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో దేవుని విషయం, దేవుని మందిని విషయంలో ఎందుకు శ్రద్ధ లేదు? ఎందుకు ఆసక్తి లేదు? ప్రభా దేవుని సంఘం నీది కదా ప్రభా, అందుకని ఇది జీవం గల దేవుని సంఘం.
నువ్వు అనుకోవచ్చు ఆశమ దావీదు అంటాడు, ఏమన్నాడు? జీవం గల దేవుని సైన్యం తిరస్కరించుటకు ఈ సున్నతి లేని అని అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తిమోతితో? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనంలో జీవం గల దేవుని సంఘములో ప్రజలు ఎట్లా నడుచుకోవాలంటాడు. అన్నాడు లేదా మాట? చదువమ్మా. గట్టి. అయినను నేను ఆలస్యం చేసిన ఎడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో కాబట్టి జీవము గల దేవుని సంఘం, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉన్నటువంటిది. అందుకని ఇది దేవుని సంఘం. నువ్వు అనుకోవచ్చు, తృణీకరించవచ్చు, వాడెంత వీడెంత ఇట్లా మాట్లాడతాం చాలామంది, వాడు వీడు అంటారు. కానీ ఇప్పుడైనా నీ ఆత్మీయ నేత్రం వెలిగించబడి హృదయంలో వాక్యం సిద్ధపరచుకోవాలి. ఒక ఆయన నన్ను తీరుతూ వచ్చినప్పుడు నన్ను ఒరాయని తిట్టినాడు అనుకో, నన్ను ఏదైనా తిట్టినానంటే నాలో ప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే మనం తీర్మానం బాప్తిని తీసుకొని దేవుని వైపు తిరిగినామో మనలో ఎవరున్నారు? ప్రభు ఉంటాడు. ఇప్పుడు నన్ను ఒరే అంటే ఎవరినన్నట్టు చెప్పండి, అంతే కదా? ఎట్లా మీకు దానికి గుర్తు? ఏ వ్యవహారం ఎట్లా గుర్తుంది? అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు. ప్రభు పౌలును సౌలుగా ఉన్నప్పుడు దర్శించాడు. ఆ వెలుగు అనేది ప్రకాశించినప్పుడు అప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను నువ్వెవడు అన్నాడు. అప్పుడు కూడా అన్నాడు లేదా? నువ్వెవడు అంటే నీవు హింసించున్నా అంటే ఎవరిని హింసిస్తున్నాడు? సౌలు దేవుని ప్రజలను, సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘం ఎవరు? దేవుని ప్రజలే. అయితే ఇప్పుడు దేవుని ప్రజల్ని హింసిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? నన్నేల నీవు. అందుకని సంఘంలో కూడా దేవుని ప్రజలు, వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక మాట అంటే దాని విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు ఆత్మీయంగా లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు ఆత్మీయం కనబడవచ్చు, కానీ ఆత్మ పోయింది. ఏం పోయింది? ఆత్మ పోయింది. ఇప్పుడు ఆ ఫిలిప్స్ దండ ఎదురు చూస్తుంది. ఫిలిప్స్ దండను చూసినప్పుడు సౌలుకి ఏమొచ్చిందంట? హృదయంలో భయం వచ్చింది. ఒక ఆయన చెప్తున్నాడు, పిలుస్తున్నాడంట, రా రా అంటున్నారంట. నేను అన్నా ఇంకా చచ్చిపోతాడు రేపు అన్నాడని చెప్పిన. రా రా అని వాళ్ళే పిలుస్తాడంటే అర్థం ఏంటి? అంతే. చనిపోతారనగా వాళ్ళు దేవుళ్ళు లేని వారు అన్యులుగా ఉండి ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళకి అప్పుడే మాటలు వేరైపోతాయి. వాడొచ్చే వీడు చిట్టంటారు, వచ్చి పాయ్ వస్తా ఇట్లా పలుకుతుంటారు వాళ్ళు. పోతాడు 2 రోజులని కథ అయిపోయా. ఒక ఆయన దర్శించకపోతాంటే దేవుని వాక్యం చెప్పకపోతాను. ఆయన అంటాడు, సార్ నాకన్నా బాగా అయితే నేను అది చేస్తా ఇది చేస్తానన్నాడు. బాగేది పక్కన పెట్టా, నువ్వు రక్షించబడాలన్నా. వాళ్ళు వినలే. అది లోపల గడ్డ అనేది ఇది అయిపోయింది. భయంకర పరిస్థితులకు వచ్చాడు. ఆయన 2 రోజుల కిందటే వచ్చిరు పోలీసు వాళ్ళు వస్తున్నారు, నేను పోతా అంటున్నాడు. రాత్రి అంటా ఉంటే నేను పొద్దున్న పోయినాను, సాయంత్రం పోయినాం. అదే సార్ వచ్చిరు పోలీసు వాళ్ళు వస్తున్నారు, రాత్రి నేను వస్తానని చెప్పినాను అంటే ఇంక పోతారా పొద్దునకే పోయినాడు. వచ్చే వినాడు. ఎప్పుడైతే వినకపోతే, దేవుని మాట వినకపోతే, సమయలు కూడా అన్నాడు కదా, ఎందుకు నన్ను పిలుస్తావు అన్నాడు లేదా? నన్ను అడగడం వలన ప్రయోజనమేమి? రేపు ఈ వేళకు నీ కుమారులు నా వలే ఉంటారు, ఇంకా నాతో పాటు ఉంటారు అంటే ఖచ్చితంగా అన్నాడు. రచ్చే పేరు అంటే గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే వాక్యం సత్యం. ఎంతకాలం జీవిస్తావు, ఎంతకాలం ఈ రీతిగా ఉంటావు? అందుకనే దేవుని అందరూ భయభక్తులు కలిగిన వారిని తిరిగి మనం మనసు మార్చుకొని, ప్రభు నా వలన సంఘానికి ఏమైనా నష్టం ఉందా? నేను సంఘమునకు నాకు అప్పగించినటువంటి ఈ పరిచర్య కావచ్చు, ఈ పని కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఎవరి పని చేస్తున్నాను, ఎవరి వెంబడిస్తున్నాను, ఎక్కడ నిలిచున్నాను, నా స్థానం ఏంటి, నా స్థానం ఏది గుర్తించాలి మనం. అట్లా లేకుండా ఒకవేళ మనం ఉంటే మనం ఆత్మీయంగా ఫలించలేము. సంవత్సరం పంట మనం తీసుకోలేము. ఆ పురుగు చచ్చిపోతుంది. ఆ పురుగు
ఎంత మందు కొట్టినా చావదు అది. పురుగు ఎవరు ఆజ్ఞయల్లా? దేవుడే ఆజ్ఞయల్లా. పురుగు పుట్టించింది ఎవరు? దేవుడే. ఏం ప్రభువా ఈ సొరచెట్టు గట్టిగా మాట్లాడినాడు. ఆ ఎండను చూసి గొనుగుతూ వచ్చాడు, సనుగుతూ వచ్చాడు. ఏమేనా ఇంతలో పుట్టిన ఈ సొర్ర చెట్టు విషయంలో నువ్వు ఇంతగా బాధపడుతున్నావే, కుడి ఎడమరిగిన ప్రజల విషయంలో నాకెంత బాధ ఉంటుందని దేవుడు అంటున్నాడు కదా. నీ సొర్ర చెట్టు, నీ చేను, నీ విత్తనాల కొరకు నువ్వు గొనుగుతా సనుగుతా దేవుని మానేసి ఇష్టానుసారంగా ఉంటే, ఇంత సంఘం, ఇంత ప్రజలు, ఇంత పరిచర్య, దేవునికి బాధ ఉండదా? అందుకనే దేవుడు అన్నాడు, ఆయన తొలగించి ఏం చేస్తాడంట? నా ఇష్టాల మనసు నేను ఏర్పరచు. అతను నా ఉద్దేశంలన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు. నా విషయంలో కూడా, మీ విషయం కదా, నా విషయంలో చూస్తుంటాడు. అందుకే నేను చిన్నసార్లు దేవుని అడుగుతుంటా, ప్రభువా ఇది చేయాలా వద్దా, ఏం ప్రభువా, ఏం ప్రభువా అంటాను ఉంటా చాలాసార్లు. కొన్నిసార్లు వద్దులే ప్రభువా. మనిషికి భయం ఎత్తది. మరి వాళ్ళు ఎట్లా చేస్తారో దౌర్జన్యాలుగా, ఎట్లా వాళ్ళు చలామని మనకు తెలియదు, కానీ హృదయంలో ఏముంటుందంటే భయం ఉంటుంది. వద్దులే ప్రభువా, మౌనంగా ఉందాం, మౌనంగా ఉందాం. ప్రభువే చూసుకుంటాడు. మనకు నెమ్మదితో ప్రభు దగ్గర పోయేది కావాలా. భక్షింగారు పరిచయం అంతా చేసిన భక్షింగారే ఆయన ప్రార్థన ఈ లోకములో సమస్తాన్ని విడిచిపెట్టేసేసి ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమి సాధించేది ఏం లేదు. దేవుడిచ్చిన పరిచయం చేశాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు. ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆయనే ఇంత విడిచిపెట్టిపోయినాడు. నేనేం చేసేది? కొన్నిసార్లు ప్రశ్న, నువ్వేం చేస్తావు? ఎవరికొరు సంపాదిస్తున్నావు? ఎవరికొరు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు? కానీ ప్రభు దగ్గర విచారిస్తున్నామా? ప్రభు దగ్గర అనుమతి పొందుతున్నాం. కానీ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకుందాం. దేవుడు నిన్ను ఒక ఉద్దేశం చేత రక్షించుకొని ప్రత్యేకించుకొని సంఘంలో నాటాడు. మనం ఫలిస్తున్నామా? ఫలించాలంటే ఏం చేయాలి? వాక్యంలో నిలిచి ఉండాలి, వాక్యం హృదయంలో ఉండాలి, దేవుని వైపు తిరగాలి, మన ఉద్దేశాలు దేవునికి అప్పగించుకోవాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారికి ఉండాలి. ఒకవేళ లేకపోతే ఎట్లా మనకు వాగ్దానం నెరవేర్చబడుతుంది? కానీ మధ్యాహ్నం జ్ఞాపం చేసుకుందాం. ఇదిగో దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఈ తలంపులే తీసుకొచ్చాడు, వేరే రకంగా కాదు. కానీ దేవుడు ఎందుకో ఇదే తీసుకొచ్చాడు. పదే పదే ఎక్కడ పోయినా ఇదే నాకు దేవుడు మనసులో పుట్టిస్తాను. ఎందుకో ఏం ప్రభావ ఇది ఇట్లా పో అంటాడు. సరే ప్రభావ నీ చిత్తం అని చెప్పి దేవుడిచ్చి మా వాక్యమే అందిస్తున్నాను, కానీ వేరేది ఏం కాదు. కానీ నీ ఉద్దేశం ఏంటి? వాక్యం ఉందా నీలో? ఇంతకాలం మీద వాక్యం నీలో ఫలింపజేస్తుందా? వాక్యం నీలో జీవము కలగజేస్తుందా? వాక్యము నీలో నిన్ను భద్రపరుస్తుందా? వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడుతున్నావా? వాక్యం ద్వారా ఇతరులను ఆదరిస్తున్నావా? వాక్యం ద్వారా ఇతరులు క్షేమ పొందుతున్నారా? వాక్యం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? లేకపోతే ఫలించలేము, వర్ధిల్లలేము, విస్తరింపలేము. కాబట్టి అందుకే ఆత్మీయ క్షేమం కూడా పొందలేము. ఆ అంజూరపు చెట్టు వలె మనం త్రోవ పక్కలోనే ఉండిపోతాం. త్రోవలో వచ్చినాం, త్రోవలు అందుకని ఖాళీ ఒట్టి చేతులతో వచ్చినాం, ఒట్టి చేతులు. త్రోవ పక్కలు ఉన్న దేవుడు తీసుకొచ్చి సంఘంలో నాటాడు, ఆత్మ ఫలాలు లేవు, నరకేమంటున్నాడు. పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం ఉండనేమో దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రభువా నీకు ఫలించడానికి సాయం చేయండి. పోగొట్టుకున్న ఆత్మీయతను, పరిశుద్ధతను, కృపావరం, తలాంతులు, పరిచయం రెండంతలకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. ఈ సంవత్సరం మంచి ప్రార్థన పట్టుదల సంఘంలోనే చేయాలని ఇంట్లో చేయి. ఓ తీర్మానం, సమయం కేటాయించుకో. నీకు అర్థం కాకపోని వాక్యం చదువు, ప్రార్థన చేయి. నీ పని నా పని అంతే, తప్పదు. ఇది ఇంకా కష్టం వచ్చినా ప్రాణం చేయాల్సిందే, సమస్య వచ్చినా ప్రాణం చేయాల్సిందే, వాక్యం చదవాల్సిందే. కష్టం వచ్చిన వాక్యం చదవడం మానేసి ప్రార్థన చేయడం మానేస్తే దానివల్ల ఏం లాభము పొందాం. బైబిల్ ఆ మాట, నీ చింత యావత్తు నా మీద. ఒకవేళ మనం చింతిస్తే ఏమవుతుందంటే చింతమూరుడు ఎక్కువ అవుతుంది, కానీ దానివల్ల మనం విడుదల పొందిన. కాబట్టి అప్పగించుకుందాం. ఎందుకు ఫలించలేదు? కారణమేమి? ఇస్సాకు ఫలించాడంటే కారణమేమి? దేవుని మాట విన్నాడు, 100 పంట పొందించాడు, ఆత్మఫలాలు పొందుతూ వచ్చాడు. నేను కూడా ఆత్మీయంగా ఫలించినట్టుగా ఈ మధ్యాహ్న కాలం తీర్మానం చేసుకుందాం. మనం పరీక్షించుకుందాం. మొక్కలు నాటి చూడొద్దండి, ప్రార్థనలు ఉందాం. మరి దేవుడు అంటున్నాడు, వాక్యం సత్యం. దేవుడు తిరిగి మనకు మంచి వర్షాన్ని, మంచి పంటను దేవుడు మనకిస్తానన్నాడు, తినివేసిన పంటను. అందుకని అక్కడ సంతోషము పోగొట్టుకున్నారు. శత్రుడు పంటను నాశనం చేశాడు, తిరిగిస్తానన్నాడు.
అయితే మనం కూడా పోయిన సంవత్సరంలో ఎంతో నష్టపోయినాం, ఎంతో బలహీనమైపోయినాం. ఈ సంవత్సరం దేవుడు ఏదో గొప్పగా చేయాలనుకుంటున్నాడు. చేయాలంటే మనం ప్రభుకు మన మనసును అప్పగించుకోవాలి, మన జీవితాలు మనం ప్రభువుకు అప్పగించుకోవాలి, మన మనసును ప్రభు మీద ఆనుకోవాలి. ఎవరి మనసు నా మీద ఆనుకును వాడిని పూర్ణశాంతి చేస్తానన్నాడు. అంతేకాకుండా రక్షణ ఆనందములు దేవుడు తిరిగి ఆనందింపచేస్తాడు. పోగొట్టుకుంటే పరిశుద్ధతను పరిచయం దేవుడు మరలా ఇస్తాడు. సంఘంలో దేవుడి యొక్క తలాంతి ఏంటో నువ్వు గుర్తించి దాని కొరకే సిద్ధపాటు కలిగి ఆత్మీయత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరీక్షించుకుందాం. అటు చూడదండి, ప్రార్థనలు ఉందాం. ఒక నిమిషం మౌనంగా ఉందాం. మనసులో దేవా నన్ను రక్షించుకున్నావు, ప్రత్యేకించుకున్నావు, నీ వాక్యం నాలో మరి నాటావు. ఈ వాక్యం నాలో వృద్ధి కాకుండా శత్రుడు ఐక్యకు విచారు రకరకాల బలహీనత తీసుకొచ్చి నన్ను కృంగజేస్తున్నాడు ప్రభా. దీని నుంచి విడుదల తెచ్చే ప్రభా. నీ పని చేయలేకపోతున్నాను ప్రభా, మరి చేస్తున్నాను కానీ కొన్నిసార్లు తప్పిపోయినాను ప్రభా అని ప్రభు దగ్గర పరీక్షించుకుందాం. ఎందుకంటే ఆ రీతికి లేకపోతే శత్రుడు ఎంతో బలహీనం చేస్తాడు, కృంగ చేస్తాడు. అందుకని ప్రార్థన చేసుకుందాం. అటు చూడొద్దండి. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నీవు మట్టుకు పరీక్షించుకుందాం.